గ్రేటర్ ఈస్ట్ జోన్ బిల్డర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఉప్పల్లో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా ఇండియా స్టాఫ్ ఆర్కిటెక్ట్ అస్లం హాస్రే ప్రసంగించారు. ఇక ముఖ్యంగా యువకులు కన్స్ట్రక్షన్ల ఫీల్డ్కు రావడం వల్ల సమాజానికి కూడా ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని అస్లం చెప్పారు. ఇక అస్లం సలహాలు సూచనలతో ముందుకు వెళ్తామని, బిల్డర్ అసోసియేషన్కు కొన్ని సమస్యలు ఉన్నాయని వాటిని చర్చించిన తర్వాత జీహెచ్ఎంసీ కమిషనర్కు వినతి పత్రం అందిస్తామని అన్నారు. గతంలో కమిషనర్ను కలిసినప్పుడు కమిషనర్ సమస్యలపై సానుకూలంగా స్పందించి పరిష్కరించే దిశగా కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ఎస్వీఎం నాగోల్లో ఈ మీటింగ్ కి కమిషనర్ ఆర్వి కర్ణన్ గారిని పిలిచాము. అతనికి సీఎం తో చిన్న మీటింగ్ ఉండడం వల్ల అతను రాలేకపోయారు. ఆయన కోసం మేము మా బిల్డర్స్ అందరికి కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి, ఆ క్వెరీస్ ఉన్నాయి. ఆ క్వెరీస్ అన్ని కూడా మేము అందరు బిల్డర్స్ దగ్గర నుంచి సమకూర్చి నెక్స్ట్ ఒక 3-4 days లో మేము ఐఏఎస్ దగ్గరికి వెళ్ళి మా రిప్రజెంటేషన్ చూపిస్తాము. అతను చాలా సానుకూలంగా స్పందించారు. మేము కలిసినప్పుడు ఆయన వచ్చి మాకు క్వశ్చన్స్ అన్ని ఆన్సర్ చేస్తానని చెప్పారు. దీనికి గెస్ట్ స్పీకర్ లాగా అస్లం గారు వచ్చారు. ఆయన ఇండియా స్టాప్ ఆర్కిటెక్ట్. ఆయన ఇచ్చిన సలహాలు సూచనలు మా ఈస్ట్ జోన్ బిల్డర్స్ అందరికీ చాలా ఉపయోగపడ్డాయి. Because the builders are the nation builders. They are not only, for them it's a profession, it's also their commitment to the society. How best they come out, they create a good living spaces for the people and for the society. Not only a residence or houses or villas, also retail spaces and as well as the commerce spaces. All kind of the buildings, educational building, hospital buildings, or maybe their contribution is great to this nation, especially the youngsters coming out with a good education background, good family background, with a good thought, something to give back to the society. అసోసియేషన్ తరపున మేము మంత్లీ మీటింగ్ చేశాము ఎస్వీఎం నాగోల్లో. ఈ మీటింగ్ కి కమిషనర్ ఆర్వి కర్ణన్ గారిని పిలిచాము.